బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో తీవ్ర రూపం దాల్చిన పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల నియామక వివాదం యూత్ కాంగ్రెస్ మరింత ముందడుగు వేసింది. ఇక ఇవాళ యూత్ కాంగ్రెస్ నేతలు గవర్నర్ తమిళిసైని కలవాలని నిర్ణయించింది. దీంతో ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు యూత్ కాంగ్రెస్ నేతలు గవర్నర్ తో భేటీ కానున్నారు. పోలీస్ నియామకాల తీరుపై తమిళిసై సౌందరరాజన్కు విజ్ఞప్తి చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో తీవ్ర రూపం దాల్చిన పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల నియామక వివాదం యూత్ కాంగ్రెస్ మరింత ముందుకు వేసింది. ఇక ఇవాళ యూత్ కాంగ్రెస్ నేతలు గవర్నర్ తమిళిసైని కలవాలని నిర్ణయించింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ఈ రోజు యూత్ కాంగ్రెస్ నేతలు గవర్నర్ తమిళిసైని కలవనున్నారు. ఈ నేపథ్యంలో వారు ఏ విషయాలపై చర్చించనున్నారు? దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెన్నెల. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి కూడా వివాదాస్పదమైతే వస్తుంది. అయితే ఏదైతే ప్రిలిమినరీ పరీక్షా పత్రంలో తప్పులు ఉన్నాయని చెప్పేసి కూడా, అలాగే మొన్న జరిగిన ఈవెంట్స్ లో దేహదారుట పరీక్షల్లో కూడా వీళ్ళు అంటే గతంలో మాదిరిగా లేకుండా కొత్తగా నియమ నిబంధనలు తీసుకొచ్చి బోర్డులో ఈ అభ్యర్థులను ఏదైతే వాళ్ళు నష్టపోయే విధంగా చేస్తున్నారని నెల రోజుల క్రితం నుంచి కూడా ఏదైతే పోలీస్ అభ్యర్థులు వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా మనం చూడొచ్చు, ఏదైతే ఆ పోలీసు నియామకాలు అంటే గతంలో జరిపినట్టుగా లేకుండా ఇప్పుడు కొత్తగా నిబంధనలు తీస్తే ఏదైతే గతంలో ఉన్నట్టుగా 100 మీటర్లు అలాగే 800 మీటర్లుగా రన్నింగ్ ఉండేది. ప్రస్తుతం అయితే అక్కడ 800 మీటర్లు అలాగే పురుషులకు 1500 మీటర్లు అలాగే లాంగ్ జంప్ విషయానికి వస్తే అంటే గతంలో 3.8 గా ఉన్న ఆ లాంగ్ జంప్ ని ఇప్పుడు 4 మీటర్లకు పెంచడం జరిగింది. అయితే ఈ పెంపుతో భారీ అంటే గతంలో ఈ ఈవెంట్స్ కూడా ఆప్షనల్ ఛాయిస్ ఉండేవి. ప్రస్తుతం ఆప్షనల్ ఛాయిస్ లేకుండా ఇక దేహదారుట పరీక్షలతో పాటు ఇక్కడ 3 ఈవెంట్స్ ను వాళ్ళు అంటే ఫేస్ చేస్తేనే కూడా మెయిన్స్ కు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. అంటే గతంలో లేని మాదిరిగా ఇప్పుడు కొత్తగా నిబంధనలు తీసుకొచ్చి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ తెలంగాణ రిక్రూట్మెంట్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు, అంటే ఇన్నేళ్లుగా మేము కష్టపడుతూ చదువుతూ వస్తున్నాము. అంటే కొత్త నియమాలతోటి దేశవ్యాప్తంగా లేని ఏ రాష్ట్రంలో లేని నియమాలు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ బోర్డు ప్రవేశపెట్టి తమ నష్టపరుస్తుందని చెప్పేసి కూడా వీళ్ళు ఆందోళన బాట పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి మనం చూడొచ్చు, గత నెల రోజుల క్రితం నుంచి కూడా వీళ్ళు ఇక్కడ ప్రగతి భవన్ కావచ్చు, ఇక్కడ ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే దీన్ని కాంగ్రెస్ పార్టీగా వాళ్ళు గతంలో కూడా ఇక్కడ శివసేన రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద కూడా పెద్ద ఎత్తున దీక్ష చేయడం జరిగింది. వీళ్ళకి ఏదైతే ఈ అభ్యర్థులు విషయానికి వీళ్ళ అభ్యర్థులను ప్రభుత్వం స్పందించి ఈ నియమాలను పక్కన పెట్టి వీళ్ళకు ఒకసారి మెయిన్స్ అవకాశం కల్పించాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ వస్తుంది. అయితే నిన్న అయితే గాంధీ భవన్ వేదికగా నిన్న వందలాది మందిగా అభ్యర్థులు కావచ్చు, మహిళా అభ్యర్థులు కావచ్చు, వాళ్ళతో చిన్నపిల్లలను తీసుకొచ్చిన సైతం ఉదయం 9 గంటల నుంచి కూడా వాళ్ళు గాంధీ భవన్ లో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అయితే ప్రధానంగా నిన్న ఏదైతే ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ బలమూరి వెంకట ఆధ్వర్యంలో కూడా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఈ నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. అయితే ఏదైతే రాత్రి అంటే గాంధీ భవన్ ఆవరణ మొత్తం పోలీసుల బందోబస్తు నడుమ వీళ్ళని అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూడవచ్చు, ఇక్కడ శివసేన రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇక్కడ ఎన్ఎస్యుఐ కావచ్చు, ఆ పోలీస్ అభ్యర్థులకు ప్రభుత్వం తక్షణమే స్పందించి వీళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు పోరాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న ఏదైతే అక్రమ అరెస్టుల పేర్కొంటూ ఈ రోజు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి ఆధ్వర్యంలో ఆ గవర్నర్ తమిళిసైకి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు వినతి పత్రం ఇవ్వడం అయితే ఎలాంటి అంటే గతంలో మాదిరిగానే ఇప్పుడు ఇప్పుడు జరిగిన నియామకాలను కూడా చేపట్టాలి, అలాగే ఎన్నడూ లేని విధంగా కూడా కొత్త నియమాలు తీసుకొచ్చి ప్రభుత్వం వీళ్ళకు చెప్తుందని, అలాగే అంటే ఇప్పటికే ఏజ్ లిమిట్ అయిపోయి కూడా కొంతమంది ఇదే చివరి అవకాశంగా కూడా వాళ్ళు ఇన్నేళ్లుగా చదువుతూ వస్తున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, అన్ని పరీక్షలకు వాళ్ళు ఇదే అవకాశం చివరి అవకాశంతో కూడా లక్షల మంది ఇక్కడ అప్లై చేసుకోవడం జరిగింది. దాంట్లో అంటే వాళ్ళు ఇప్పటికే కూడా మనం చూడవచ్చు, మహిళా అభ్యర్థులు కావచ్చు, వీళ్ళు చాలా మంది కూడా ఇక్కడ వేల సంఖ్యలో ఉన్నారు. ఇదే చివరి అవకాశం వాళ్ళు నిరూపించుకోవడానికి అనే ఆశలతో ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే నిన్న గాంధీ భవన్ వేదిక మన ఎక్స్క్లూజివ్ గా మన అమ్మ న్యూస్ తో కూడా చెప్పడం జరిగింది. అయితే
ప్రధానంగా వాళ్ళు కోరుకునేది ఒకటే, మాకు అయితే ఈ 800, 1600 మీటర్లు రన్నింగ్ కొట్టిన వారికి మెయిన్స్ ఎగ్జామ్ కి అవకాశం కల్పించాలని ప్రధానమైన డిమాండ్ వారి వ్యక్తపరుస్తున్నారు. అయితే ఇదే డిమాండ్ ను కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా శివసేన రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు గవర్నర్ తమిళసైకి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అయితే అంటే ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వీళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తారు. అంటే ఇలాంటి ప్రభుత్వం కూడా స్పందించని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇక్కడ అభ్యర్థులు అయితే బలంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తాం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మేము నామినేషన్ దాఖలు చేస్తాం వారిగా. అలాగే మా సమస్యను డిమాండ్ చేయకపోతే ఇక్కడ ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులకు వచ్చి ఎక్కడికక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అడ్డుకొని తీరుతామని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ హరీష్. అప్లికేషన్ పెట్టుకున్నటువంటి విద్యార్థులు ఏదైతే మొదట్లో ఉన్నటువంటి పరిమితుల మీద ఏదైతే వాళ్ళు ఎగ్జామ్ రాయడం జరిగిందో అటువంటి విద్యార్థులకు సడన్గా గవర్నమెంట్ ఈరోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్లను మారుస్తూ ఏదైతే జీవో ఇచ్చి ఇప్పుడు వీళ్ళని ఇబ్బందుల పాలు చేస్తున్నారో లాంగ్ జంప్ కానీ రన్నింగ్లో కానీ వీటన్నిటికీ పరిష్కార మార్గం కావాలని వాళ్ళు ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ